ఎన్నికలకు సిద్ధం వైఎస్ జగన్ ప్రారంభించిన సభలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా సాగుతున్నాయి. భీమిలి సభ సౌండ్ చేసింది అనుకుంటే దానికి మించినదిగా ఏలూరు సభ రీసౌండ్ చేసింది. ఇప్పుడు రాప్తాడు సభ అయితే బ్రహ్మాండంగా సాగింది. నిన్నటి సిద్ధం సభతో ప్రతిపక్షాలకు వణుకు మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జన సునామీని చూశాం. గేర్ మీద గేర్ మారుస్తున్న జగన్ స్పీడ్తో పోటీ పడేందుకు అసలు గేర్ మార్చడానికి ప్రతిపక్షాలకు గేరే కనబడట్లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడింది. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ జనసేనల ఊహలకు కూడా అందని రీతిలో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమరంలోకి దిగారు. ఇప్పటికే భీమిలి దెందులూరులో జరిగిన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆదివారం రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జనసంద్రంగా మారింది. 2024లో జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా సీఎం వైఎస్ జగన్ శంఖం పూరించి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జనసంద్రంగా మారింది. ఈ సభకు సీమలోని పలు ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలతో సిద్ధం సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయినప్పటికీ ఇంకా లక్షలాదిగా జనం బయటనే వేచి ఉండడం, జనాల తాకిడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సభ ప్రాంగణం జనాలతో నిండిపోయి రోడ్లపైన కూడా భారీగా నిల్చున్నారు. ఇది రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ ఇదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక సముద్రంతో పాటు పోటీ పడుతూ రాప్తాడు సిద్ధం సభకు జనం పోటెత్తుతున్నారు. ఇక సభ విషయానికి వస్తే 2050 ఎకరాల పైగా ఉన్న సువిశాల మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. భీమిలి దెందులూరులో నిర్వహించిన సభలకు జనం సంద్రం పోటెత్తింది. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. దీంతో రాప్తాడు సభ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కాయి. సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేశారు. ఇక ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. మంత్రి ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలని అన్నారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనదని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యమని ఉషా శ్రీచరణ్ తెలిపారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో సిద్ధం కార్యక్రమం ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్లో దేశంలోనే సిద్ధం హ్యాష్ట్యాగ్ మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. వైఎస్ఆర్సీపీ అభిమానులు సిద్ధం సభకు సంబంధించిన అప్డేట్స్ ను భారీగా షేర్ చేస్తున్నారు. సిద్ధం సభ ప్రాంగణం ఫోటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు నిండిపోయాయి. మొత్తంగా సిద్ధం అంటూ జగన్ జన ప్రవాహంలో అగ్రతాంబూలం దక్కించుకున్నారు. ప్రతిపక్షాలకు హెచ్చరిక పంపారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.